అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతిం. మనందరికీ సుపరిచితమై సనాతన ధర్మ పరిరక్షణలో అగ్రపీఠాన్ని తీసుకున్నటువంటి సంస్థ శివశక్తి. శివశక్తిని కరుణాకర్ సుగ్గుణ గారి బృందం మొదలుపెట్టి 10 సంవత్సరాలైనటువంటి శుభ సందర్భంలో దశమ వార్షికోత్సవాన్ని చక్కగా విజయవాడ దగ్గర కేతనకొండలో సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ అక్కడ చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా విశేషంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయాన్నే గణపతి హోమము, సుదర్శన హోమము, చండీ హోమాలతో ఆరంభమై కార్యకర్తలకి భోజన భాజనాదులు ఏర్పాటు చేసి మధ్యాహ్నం 2 గంటల నుండి అనేకమైన ఫోరమ్స్లో, సదస్సుల్లో అద్భుతమైన షోలు ఏర్పాటు చేస్తూ రకరకాలుగా ఈ హిందూ ధర్మాన్ని, సనాతన వైదిక ధర్మ ప్రాశస్త్యాన్ని, నేటి అవసరాల్ని అన్నిటినీ చెప్తూ చక్కగా ఫోరంలో పెద్దలచే డిస్కషన్లు, అనేక మంది స్వామీజీలతో ఆ వెంటనే మరొక కార్యక్రమము కాగానే కరుణాకర్ సుగ్గుణ, లలిత్ వీళ్ళందరిది అద్భుతమైన సదస్సు. అది కాగానే ప్రవచనకర్తలు పెద్దలు రంగరాజన్ గారు లాంటి వారు అందరూ, నేను కూడా ఆ సదస్సుకి రావడం జరుగుతోంది. ఇలాంటి సదస్సుతో అనేక అంశాలని తీసుకొని వస్తున్నారు. ఇవాల్టి రోజున శివశక్తిని బలపరచాల్సినటువంటి మా ధర్మము ప్రతి హిందువు మీద ఉంది. ఖచ్చితంగా శివశక్తికి బలాన్ని ఇవ్వాలి. ఈ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో వాళ్ళని వాళ్ళు లెక్క చేయకుండా ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు. అలాంటి శివశక్తిలో కళ్యాణ్ కానివ్వండి, ఇంకా ప్రముఖులు అనేక మంది అందరూ కూడా గట్టిగా పునాదుల్లాగా నిల్చొని ముందరికి తీసుకొని వెళ్తున్నారు. ఈ సంస్థ వెంట మనం అందరము ఉందాం. సంస్థని చాలా బలోపేతం చేస్తూ ముందరికి వెళ్దాం. ముఖ్యంగా ఈ సమయంలో చాలా అవసరం ఉంది. ఏమిటి అంటే, ఓ పక్కన తిరుమలలో ఆ సిల్క్ అని చెప్పి పట్టు కాకుండా వేరే వస్త్రాలు, మధుర మీనాక్షిలో కొండ మీద మీరు దీపం వెలిగించుకోవడానికి లేదు, ఏది మనదైనటువంటి కొండ మీద అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు. ఇంకా దారుణం, వాడెవడో వస్తాడు మంకీ గాడ్ ఏమిటి, ఆ వినాయకుడు ఏమిటి అని మన దేవతల్ని వంకబెడుతూ మాట్లాడే ప్రొఫెసర్లు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని ఊచకోత కోయాలి అంటే ఇవాల్టి రోజున మనకి శివశక్తి అవసరం ఎంతైనా ఉంది. హిందువులందరం కూడా తరలి వెళ్దాం, కదలుదాం, శివశక్తిని అత్యంత వైభవంగా ఉన్నతోన్నతమైనటువంటి స్థాయిలో బలోపేతం చేసుకుందాం అని చెబుతూ ఆ శృంగేరి జగద్గురువుల సంపూర్ణ ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడూ ఉండాలి. మిగతా యతీశ్వరులందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.